Hi, hello, welcome to Dialogue TV, Anything and Everything. తథాస్తు ఆధ్యాత్మిక జీవనం అంతర్ముఖ దర్శనం. ఈ తథాస్తు వీడియో సిరీస్లో మొట్టమొదటి వీడియో చక్ర భ్రమణం. ఓం అనే ఓంకారమే దైవం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇది యుగ చక్రం. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. ఇది ఋతుచక్రం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు. ఇది కాలచక్రం. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. ఇది జీవిత చక్రం. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం చక్ర భ్రమణం నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది. రంగుల రాట్నంలో కింది నుంచి పైకి, పైనుంచి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి. ఈ సత్యం తెలిసి కూడా మనసుని మాయపొర కమ్మేయటంతో రాగబంధాలకు లోనైన మనిషి నిరంతరం బాధపడుతూ ఉంటాడు. జీవిత ప్రయాణం అంటే గమ్యం వైపు గమనం. ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న. గమ్యాన్ని నిర్దేశించేది కోరిక. ఆ కోరికను ప్రేరేపించేవి మూడు: ధనం, సుఖం, కీర్తి. ఎంత ధనం కావాలి? ఎంత సుఖాన్ని అనుభవించాలి? ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి? ఈ ఎంత అనే దానికి అంతు ఉందా? చాలామంది విషయంలో లేదు, ఉండదు. మనిషి జీవితంలో బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోనూ, యవ్వనం ఆశలతోనూ గడిచిపోతాయి. వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది. జీవిత చరమాంకాల్లోనూ కోరిక చావదు. ఇంకా ధనం కావాలి, సుఖాలు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి. ఇంకా 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 ఈ పరుగుని ఎక్కడ ఆపాలో తెలియకపోవటమే దుఃఖానికి హేతువు అవుతుంది. అలాగని కోరికే లేకుండా జీవించటం సాధ్యమే కాదు. ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే సుఖ దుఃఖాలను నిర్ణయిస్తుంది. ఉరిశిక్ష పడిన ఓ నేరస్తుడికి శిక్షని అమలు పరిచేందుకు తలారి సిద్ధమయ్యాడు. ఉరికొయ్యకు అతడి కాళ్ళు చేతుల్ని తాళ్లతో ముడివేసి పరిసరాలు కనిపించకుండా ముఖానికి నల్లటి ముసుగుని కప్పేశాడు. ఇష్టదైవ ప్రార్థన చేసుకోవటానికి ఆ జైలు అధికారి అతడికి 1 నిమిషం వ్యవధిని ఇచ్చాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న ఆ నేరస్తుడికి కేవలం తన కళ్ళకి కాళ్ల కింది భాగంలోని పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక తేలు అతడి పాదానికి అంగుళం దూరంలో కనిపించింది. భయంతో అతడు తన కాలివేళ్లని వెనక్కి తీసుకోవటానికి, తేలుకాటు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. మరికొద్ది క్షణాల్లో ఉరిశిక్షను అనుభవించబోతున్న అతడికి ప్రాణాలి మీద ఆశే. మరణించేదాకా జీవించాలనే ఆశని కలిగి ఉండటమే మనిషి నైజం. అడవిలో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు దీక్షగా. ఋషిని గురించి విన్న ఆ దేశపు రాజు చూడటానికి వెళ్ళాడు. కానీ అంతకు ముందు రోజే ఆ ఋషి హిమాలయాలకు వెళ్ళిపోయాడని తెలిసి దర్శన భాగ్యం కలిగినందుకు బాధపడిన రాజు అలౌకిక సంపద కలిగిన ఋషి తిరిగి వస్తాడనే నమ్మకంతో అన్ని వసతులతో కూడిన గొప్ప మందిరాన్ని అక్కడే నిర్మించాడు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చిన ఆ ఋషి చెట్టు స్థానంలో వెలసిన మందిరం వైపు చూడగానే అక్కడి వాళ్ళు, రాజుగారు మీకోసం ప్రత్యేకంగా ఈ మందిరాన్ని కట్టించారు స్వామి అని సెలవిచ్చారు. విరాగి అయిన ఆ ఋషి మందిరం వైపు నిర్వికారంగా చూసి దూరంగా ఉన్న మరో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవటం ఆరంభించాడు. బ్రహ్మజ్ఞానం తప్ప మరే కోరిక లేకపోవటం ఋషి నైజం. ప్రాణం కోసం తప్పించే మామూలు మనిషి స్థితి నుంచి ఈ ప్రాణమే శాశ్వతం కాదు అనే పరిపక్వ స్థితిని చేరటమే జ్ఞాన దర్శనం అంటే. చక్ర భ్రమణంలో తనను తాను తెలుసుకుంటూ, జీవన ప్రస్థానంలో అన్ని దశలను దాటుకుంటూ మహాప్రస్థానం వైపు అడుగులు వేసేలోగా నిగ్రహం, నిర్మోహం, నిరాపేక్షత అనే త్రిలక్షణాలని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అలా చేయగలిగితేనే అంతర్యామిని చేరుకునే అలౌకికమైన ఆనందం సిద్ధిస్తుంది. చూశారుగా, ఆధ్యాత్మిక మార్గంలో మరో వీడియో త్వమేవాహం అతి త్వరలో మన డైలాగ్ టీవీ ద్వారా ఆధ్యాత్మిక పరిమళాలని విరజిమ్మటానికి మీ ముందుకి రాబోతోంది.
సర్వే జన సుఖినో భవంతు. తథాస్తు. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.